కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. హుజూరాబాద్, మనకొండూరు ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తక్షణమే చొరవ తీసుకుని అధికారులు పంట నష్ట పరిహారాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని సూచించారు. శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఈ కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తున్నది. అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది, 70 కోట్లు శాంక్షన్ అయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు. నేను ఇక్కడ ఉండేటటువంటి 2 ఎమ్మెల్యేలని, హుజురాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మానకొండూరులేమో మత్తడు ఉన్నది, పారకమేమో హుజురాబాద్ ఉన్నది. అందుకే ఈడ పని చేస్తే ఆయనకు పేరు వస్తుంది, ఆడ పని చేస్తే ఈయనకు పేరు వస్తుంది అన్న లొల్లితోని పని ఎవరు చేస్తలేరు. అట్లా కాకుండా దయచేసి 6,000 ఎకరాలు పారాలే. మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు వరంగల్, ఖమ్మం జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ ఈ శంకరంపట్నం మండలంలో కూడా మేము మొత్తం తిరిగితే ఇక్కడ కూడా పడిపోయింది, మరి పైరు పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఎకరానికి ఇంతకు ముందు కరీంనగర్లో ఎట్లయితే అడిగినామో 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్న రైతులకు. ఎందుకంటే పంట చేతికి వచ్చింది ఆల్మోస్ట్. కాబట్టి ఇప్పుడు దాన్ని కోసినా కూడా 25% కూడా వెళ్ళేటట్టు లేదు. కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి.